పంచమి మాఘమాసంలో పంచమిని శ్రీ పంచమి అని పిలుస్తారు. ఆ రోజు ప్రకృతిలో సరస్వతి అనే శక్తి ఆవిర్భవించిన రోజు. అందుకని చాలా శక్తిమంతమైన రోజు ఆ రోజు. మరి ఆ రోజు ఏం చేయాలండి అంటే, సౌందర్య లహరిలో 3 సారస్వత శ్లోకాలున్నాయి. 3 ప్రయోగాల్లాంటివి. అందులో ఏ బీజాక్షరాలు పైకుండవు. కానీ బీజాక్షర శక్తిని నిక్షిప్తం చేసుకున్న శ్లోకాలు. ఆ 3 శ్లోకాలు హాయిగా చదువుకోవచ్చు. శ్రీపంచమి అంటే విశ్వంలో సరస్వతీదేవి అనే జ్ఞానశక్తి ఆవిర్భవించిన రోజు. అందుకని ఈ శుభ సందర్భంలో సౌందర్య లహరిలో ఉన్న 3 అద్భుతమైన సరస్వతి మంత్రాల్ని నేర్చుకుందాం. అసలు మన జాతి మొత్తం నేర్చుకోవాల్సినంత ముఖ్యమైన శ్లోకాలు 3 ఎంతో మంత్రశక్తిని నిక్షిప్తం చేసుకుని ఉన్నాయి. చెప్తా. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వానత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురిమ ధురీణా ఫణితయ. ఇది ఆ శ్లోకం. కవీంద్రాణం చేత కమలవన బాలా తపరుచిం భజంతే ఏ సంతః కతిచిదరుణామేవ భవతీం విరించి ప్రేయస్యాః తరుణతర శృంగారలహరి గభీరాభిర్వాగ్భిః విద్ధతి సతాం రంజనమమి. ఇందులో చెప్పిన స్వరూపాన్ని అరుణ సరస్వతి అంటారు. ఇంకా 3వ శ్లోకం అదేమిటి అంటే 15, 16, 17 శ్లోకం సౌందర్యలహరిలో. సవిత్రీ భిర్వాచాం శశి